హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన చాలా నెలల తర్వాత ప్రభుత్వం అందిస్తామని చెప్పిన రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. అయితే ఈరోజు ఒక శుభవార్తని తెలియజేసింది ప్రభుత్వం. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే రైతు భరోసా పథకానికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం నిధులు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి, జమ కాని వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది, అలాగే 6 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులు ఎలా జమ చేయబోతుంది అనే సమాచారాలు అనేవి స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తాను. ఎందుకంటే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, రైతులకి ఈ నెల 24వ తారీఖు నాడు రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించిన 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. కాబట్టి మీలో ఎవరైనా ఆల్రెడీ ఇప్పుడు పొందే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ కేవైసీ పూర్తి చేసుకొని రైతులు ఎవరైనా ఉంటే తక్షణమే దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్సి సెంటర్ల వద్దకు వెళ్ళి ఈ కేవైసీని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. 24వ తారీఖు నాడు పిఎం కిసాన్ నిధులు అనేవి జమ కాబోతున్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రైతు భరోసా గురించి తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పంట పెట్టుబడి సాయం మంచిగా ఇచ్చారని మీరు భావిస్తున్నారా, లేదంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేయటమే కాకుండా ఒక్కసారి కామెంట్ సెక్షన్ బాక్స్లో ఎక్కువ మంది ఎవరు బాగా ఇచ్చారన్న అభిప్రాయం తెలియజేస్తున్నారనేది చూడండి. ఇక అప్డేట్లోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే రైతు భరోసా 7,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తాం, మీరు 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మొన్న జనవరి 4వ తారీఖు నాడు రైతు భరోసాతో పాటు ఆత్మీయ భరోసాను కూడా తీసుకొచ్చి 6,000 రూపాయల పథకంతో మొట్టమొదటిసారి జనవరి 26వ తారీఖు నాడు 577 గ్రామాలను ఎంపిక చేసుకొని దాదాపుగా 568 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి జమ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో 3,487 కోట్ల రూపాయలను విడుదల చేసిన ప్రభుత్వం ఇంకా 5,000 కోట్ల రూపాయలను సుమారుగా రైతుల ఖాతాలలో జమ చేయాల్సి ఉన్నది. వీళ్ళకి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈరోజు వచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను, మీరు కూడా వినండి. మొట్టమొదటి ఏంటి అంటే 3 ఎకరాల రైతులందరికీ జమ కాలేదు. ఇది ఎందుకు వచ్చింది స్టేట్మెంట్ అంటే, తెలంగాణ రాష్ట్రంలో సర్వే నెంబర్లలో కరెక్ట్గా లేక ఇంకా కాస్త భూములు ఎక్కువగా ఉన్నట్లు తేలిన నేపథ్యంలో 2 లక్షల ఎకరాలను ప్రభుత్వం సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు హోల్డ్లో ఉంచారనేది తెలుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏవైతే ఎక్కువగా ఉన్న సర్వే నెంబర్ల భూములు ఉంటాయో వాటిని తక్షణమే రీసర్వే చేసి నిధులు జమ చేయాలనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,500 సర్వే నెంబర్లు అనేవి హోల్డ్లో ఉన్నట్లుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో అప్డేట్ వచ్చింది. ఈనాడు దినపత్రికలో రైతులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, రైతులందరికీ భరోసా నిధులు. రాష్ట్రంలో అర్హత కలిగిన రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలోగా భరోసా సాయం విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు. సో ఇక్కడ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు 3 ఎకరాలకు ఇచ్చారు. మిగతా సాగు చేసే 10 ఎకరాల వరకు కూడా 10, 20, 30 సాగు చేసే భూములన్నిటికీ కూడా మార్చి మొదటి వారం కల్లా నిధులను వారి ఖాతాలలోకి జమ చేయమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశించినట్లుగా చూసుకోవచ్చు. సో మీ ఖాతాలలో ఫిబ్రవరి 24వ తారీఖు నుండి 24, 25, 26, 27, 28 దాదాపుగా 6 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అనేవి జమ కావడానికి అవకాశాలు ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది. మొదట మీకు ఎలా జమ కాబోతున్నాయంటే 4 ఎకరాలు 5 ఎకరాలు పట్టా కలిగిన వాళ్ళకి 3 ఎకరాలకి జమ కాబోతున్నాయి. ఆ తర్వాత మీకు ఇందులో 2 ఎకరాలకి, ఆ తర్వాత 1 ఎకరానికి తర్వాత దాపలో ప్రభుత్వం అందించనున్నట్లుగా ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సర్వే నెంబర్లలో ఎలాంటి సరైన పద్ధతి లేకపోయినా ఎక్కువ భూమి తేలినా కూడా వాళ్ళకి హోల్డ్లో పెడుతున్నారు. వాళ్ళు తక్షణమే సంబంధిత అధికారులకు సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న మండల అగ్రికల్చర్ ఆఫీసరు, అలాగే
ఏఈఓలు ఉంటారు కదా, వాళ్ళని కూడా సంప్రదించి మీ సమాచారాన్ని తెలియజేయండి. సో ఇది లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. ధన్యవాదాలు.